లేకపోతే మీకు ఏం జరుగుతుంది అన్నది కూడా ఈరోజు నేను మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ స్టార్ట్ ద సెషన్. నా స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా, అందరికి క్లియర్ ఉందా? ఓకే, సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మన స్కిన్ కేర్ లో ఉన్నటువంటి టోటల్ ప్రొడక్ట్స్ SF9 లో స్కిన్ ఫార్మాలిన్ మన దగ్గర 3 కేటగిరీస్ ఉన్నాయి. అష్యూర్ న్యాచురల్స్ అండ్ స్కిన్ ఫార్మాలిన్, రైట్? సో ఈ 3 కేటగిరీస్ లో చూసుకున్నట్లయితే మనకి అష్యూర్ అండ్ అష్యూర్ న్యాచురల్స్ అనేవి బేసిక్ కేటగిరీ. అండ్ స్కిన్ ఫార్మాలిన్ అనేది ఏదైతే ఉందో అది ఎస్పెషల్లీ డిజైన్ ఫర్ టార్గెటెడ్ ఆన్ ట్రీట్మెంట్ థెరపీ అన్నమాట. సో మీకు ఎక్కడైతే మీ స్కిన్ మీద ప్రాబ్లమ్స్ అనేవి మీకు కనిపించడం జరుగుతుందో, లైక్ పిగ్మెంటేషన్, బ్లమిషెస్, యాక్నీ మార్క్స్, wrinkles, aging, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఓన్లీ వన్ సొల్యూషన్, దట్ ఈస్ ద స్కిన్ ఫార్మాలిన్ ప్రొడక్ట్స్. ఓకే, సో ఈ స్కిన్ ఫార్మాలిన్ ప్రొడక్ట్స్ లో ఇప్పుడు వరకు మీకు అది మెన్ ఆర్ ఉమెన్ ఎవరికైనా కూడా మన స్కిన్ ఫార్మాలిన్ అనేది ఒకటే ప్రొడక్ట్. సో వీటిని మనము ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎవరికి ఏ పరంగా ఉపయోగపడుతుంది అనేది కూడా నేను చెప్తాను. అండ్ ఇప్పుడు మనం మెన్ కేటగిరీ ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఎస్పెషల్లీ బాయ్స్ వచ్చేటప్పటికి బేసిక్ మెన్స్ స్కిన్ కేర్ రొటీన్ లో మీరు చేయవలసినటువంటి మెథడ్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ మీరు ఫేస్ ని క్లెన్స్ చేసుకోవాలి, ఫేషియల్ టోనర్ తో క్లీన్ చేసుకోవాలి, ఎక్స్ప్లోయిటింగ్ చేసుకోవాలి. ఇన్ ద సెన్స్ అంటే స్క్రబ్బింగ్ కానీ అలా అనమాట. ఎక్స్ప్లోయిట్ చేయడం అంటే ఏంటంటే మీ స్కిన్ మీద ఏదైతే డెడ్ లేయర్స్ ఉన్నాయో, సో ఆ డెడ్ లేయర్స్ పోవాలి అంటే అయితే మీరు స్క్రబ్ అయినా చేసుకోవాలి, స్టీమ్ అయినా పెట్టుకోవాలి. సో ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని కూడా బయటికి రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, క్లియర్ ఉంది కదా, పెద్దది ఉంది కనిపిస్తుందా? ఓకే, సో ఇక్కడ మీ స్కిన్ ఏంటంటే ఎక్స్ప్లోయిటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీ పిక్చర్స్ లో చూపిస్తున్నారు చూసారా? సో ఈ పరంగా మీరు మీ డైలీ కేర్ రొటీన్ లో చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ దిస్ సెషన్ ఫర్ బాయ్స్, జెంట్స్ కోసం ఇది. సో కాబట్టి కేర్ఫుల్ గా చూడండి. ఇందులో ఉన్న బాయ్స్ ఉన్నారు కదా, సో వారందరూ కూడా చూడండి. అలానే మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి, సిరం పెట్టుకోవాలి, ఐ క్రీమ్ పెట్టుకోవాలి. అయితే ఈ స్టెప్స్ అన్ని, ఈ 6 స్టెప్స్ ఎందుకు చేయాలి, వై మస్ట్ అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. చూడండి. How is men's skin different? 25% thicker than women's skin. సో మీ స్కిన్ ఎలా ఉంటుందండి? 25% లేడీస్ స్కిన్ కన్నా కూడా మీ స్కిన్ అనేది చాలా మందంగా ఉంటుంది, అంటే కొంచెం దళసరిగా ఉంటుంది. మీ స్కిన్ థిక్ గా ఉంటుంది. ఓకే, లార్జ్ పోర్స్ కానివ్వండి, అలానే